అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. మరి సాక్షి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్తలు పట్టుకొచ్చిండో చూద్దాం. ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా లేబర్ కార్మికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ అన్న తీసుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. అవగాహన లోపం, లేబర్ కార్డుకు దూరం. ఇక లేబర్ కార్డు మనందరూ తెలిసిన ముచ్చట్నే. లేబర్ కార్మికులు ఉంటారు. మరి లేబర్ పని చేసే వాళ్లకు ఒక కార్డు ఉంటుంది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత మేరకు సహాయ సహకారాలు అందుతాయి అన్న ముచ్చట చాలా మంది లేబర్ కార్మికులకు తెలియదు. మరి ఇది ఎందుకు తెలియదు అంటే దాని విషయాన్ని, ఆ కార్డు యొక్క విలువ, అంటే ఆ కార్డు ఏ విధంగా కార్మికునికి ఉపయోగపడుతుందో మరి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది, కానీ చెప్పరు. మరి దీనివల్ల ఆ లేబర్ కార్మికులు అనేక నష్టాలు జరుగుతాయి, అనేక ప్రమాదాలు జరుగుతాయి, అనేక రకాలుగా కుంగి కృషిస్తారు. అయినా కూడా వాళ్ళకి కార్డు మీద అవగాహన కనుక ఉంటే కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో వాళ్ళకి సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళకు తెలియక ఆ కార్డును తీసుకోరు. అసలు ఈ కార్డు ఎవరికి లేదు. లేబర్ కార్డుకు దూరంగా ఉంటున్నారు లేబర్ కార్మికులు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఏందో చూద్దాం. ఇక ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షలకు మించని కార్డులు, ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్న కార్మికులు. అవగాహన కల్పిస్తే మరింత మందికి ప్రయోజనం. మనం చెప్పినాం కదా, ఏ ప్రజలు ఏడబోతే మనకేంది, తర్వాత ప్రజా కార్మికులు అంటే కార్మికులు ఏడబోతే మనకేంది, లేబర్ కార్మికులైనా ఏ కార్మికులైనా ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ప్రభుత్వ అధికారులకు అవసరం లేదు, ప్రజానాయకులకు అవసరం లేదు. ఎందుకు లేదు అంటే మీతోటి ప్రజానాయకులకు ఓటప్పుడు మాత్రమే పని ఉంటుంది. ఇక ప్రభుత్వ అధికారులకు మాత్రం ఏ పని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒక ఫ్లెక్సీ కట్టి వారెత్తారు, లేదంటే ఒక పోస్టర్ వేసి పెడతారు, అంతే తప్ప ఆ లేబర్ కార్డు ప్రయోజనాలు మరి చెప్పాలి. మన దగ్గర నుంచి ఏదైనా ఏది ప్రజల నుంచి లేదంటే కార్మికుల నుంచి ప్రభుత్వానికి ఏదన్నా ఆదాయం వచ్చేది ఉంటే మాత్రం దానికి పెద్ద పెద్ద మైకులు పెట్టి, పెద్ద ఫ్లెక్సీలు వేసి, పెద్ద వాల్ పోస్టర్లు వేసి చెప్తారు, మీరు పైసలు కట్టాల్సి ఉంటుంది, కట్టకపోతే మీకు శిక్ష అర్హులు అవుతారు అని చెప్పేసి చెప్తారు. మరి అదే విధంగా ప్రభుత్వం నుంచి లేబర్ కార్మికులకైనా వేరే కార్మికులకైనా ఎవరికైనా కూడా సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు రాబోతే, ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి అన్న విషయాన్ని ఎవరైనా ఎక్కడైనా మైకులలో పెట్టి చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని మనం తీసుకుపోతాం అనుకుంటారు, మన ధనాన్ని వాళ్ళు దోసుకుంటారన్న ముచ్చట మనందరికి తెలుసు. అయినా కూడా జరిగే విషయం గదే. ఇక 3.3 లక్షల మంది మాత్రమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల లేబర్ కార్డు తీసుకున్నారట. మరి ఇంకా కార్మికులు లేరా? లేబర్ కార్మికులు లేరా? మరి ఈ కార్మికులందరికీ లేబర్ కార్డు అవసరమే కదా, దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కదా. వీటి మీద అవగాహన కల్పించకపోవడంతో ఎవరు తీసుకుంటలేరు అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికులకు తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడంతో లేబర్ కార్డుకు దూరం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం చాలా పథకాలను అమల్లోకి తెస్తుండడంతో ఇప్పుడిప్పుడే కార్డులు పొందేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తరపున కూడా అవగాహన కల్పించడంలో విఫలమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో కార్మికులు సాధారణంగా లేబర్ కార్డుల గురించి అవగాహన పొందడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న లేబర్ కార్మికులైనా, పట్టణ ప్రాంతాలలో ఉన్న లేబర్ కార్మికులైనా ఎవరైనా కూడా లేబర్ కార్డును పొందాలి. దానివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అది చివర్లో చెప్పుకుందాం. ఇక ఎవరు తీసుకుంటలేరు, దీని మీద ప్రభుత్వం కూడా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం అవగాహన కల్పించకపోతే ఈ కార్మికులకు, గ్రామీణ ప్రాంత కార్మికులకు ఎట్లా చేరుతుంది? మరి ఆలోచన వేయాలి ప్రభుత్వాలు అని చెప్పేసి ఈ అన్న మనకు చెప్తున్న ముచ్చట. ఇది నిజమైన ముచ్చటనే. నిజంగా ఒక ప్రాంతంలో 1000 మంది కార్మికులు ఉంటే దాంట్లో 100 మంది కూడా లేబర్ కార్డు లేని పరిస్థితి కనబడుతుంది. మరి ఎందుకు అంటే వాళ్ళకి ఆ కార్డు పైన అవగాహన లేక, దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏందో, దానివల్ల సహాకూరే ప్రయోజనాలు ఏందో వాళ్ళకు తెలియక వాళ్ళు తీసుకుంటలేరన్న ముచ్చట అర్థం చేసుకోవాలి. ఇక ఎక్కడో కాడ తీసుకుంటే అది కూడా బ్రోకర్ దందా. మళ్ళీ దీంట్లో కూడా డబుల్ గేమర్స్, ట్రిపుల్ గేమర్స్,
వాళ్ళు దందాలు నడిపించి మీ కార్డు ఇప్పిస్తాం, ఇంతే ఇస్తే ఆ కార్డు ఇస్తా, లేదంటే ఈ కార్డు మీకు రాదు అన్న విషయాలను కూడా చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో. ఇక ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షల కార్డులే ఉన్నాయి. పైగా 30 లక్షల పైగా జనాభా ఉండగా ఇందులో 70% మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 లక్షల జనాభా ఉండగా ఇందులో 70% మంది వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. అంటే దాదాపు 20 లక్షల పైచిలుకు కార్మికులు ఉండగా కేవలం 3 లక్షల మందికి మాత్రమే లేబర్ కార్డులు పొందడం గమనార్థం. 20 లక్షల మంది కార్మికులు ఉంటే 3 లక్షల మంది కార్మికులు మాత్రమే తీసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గణాంకాలను చూస్తే కేవలం 10% లోపు మాత్రమే కార్డులు పొందారని తెలుస్తుంది. ఇక కరీంనగర్ లా 1,15,705, పెద్దపల్లిలో 84,974, జగిత్యాలలో 76,146, సిరిసిల్లలో 54,739, మొత్తం 3,31,564 మంది కార్మికులే తీసుకున్నారు. 20 లక్షలకు మంది పైగా కార్మికులు ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఉన్న లేబర్ కార్మికులు 20 లక్షల మంది పైగా ఉంటే 3,31,000 మాత్రమే కార్మికులు లేబర్ కార్డు పొందిరు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇక అర్హులు తీసుకోవాలని చెప్పేసి కన్నం లక్ష్మణ్ అన్న కార్మిక సంఘ నాయకుడు చెప్తున్నాడు. ఇక డిప్యూటీ లేబర్ కమిషనర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెంకటరమణ సార్, నిరంతరం అందజేస్తాం, ఎప్పటికీ ఇస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు 3,30,000 మంది మాత్రమే తీసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలని డిప్యూటీ లేబర్ కమిషనర్ సార్ చెప్తున్నారు. దీనివల్ల లేబర్ కార్డు వల్ల పొందే ప్రయోజనాలు ఏందట అంటే, లేబర్ కార్డు ఉన్న వ్యక్తి కూతురు పెళ్లికి 30,000, ప్రసవానికి 30,000, 1 సంవత్సరం ముందు బోర్డు నందు కార్మికుడు లేదా కార్మికులుగా నమోదై ఉండాలి. లేబర్ కార్డు తీసుకున్నాక 1 సంవత్సరం తర్వాత నుంచి ఆయనకు ప్రయోజనాలు అందుతాయి. ఒకవేళ ఆ లేబర్ కార్మికుడికి కనుక కూతురు పెళ్లికి 30,000 ఇస్తారట, ఆ కూతురు ప్రసవానికి కూడా 30,000 లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారట. ప్రజలారా మీరందరూ ఇది గమనించాలి. ఇంకా ప్రమాదంలో చనిపోతే బాధిత కుటుంబానికి 6,30,000, సాధారణ మరణానికి 1,30,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇక ఒకవేళ కార్మికుడు ప్రమాదవశాత్తు పని స్థలంలో చనిపోతే 6,30,000, లేదంటే సాధారణ మరణం పొందితే ఆయనకు 1,30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ప్రమాదవశాత్తు చనిపోతే 6,30,000, సాధారణ మరణం జరిగితే 1,30,000. మరి ఒకవేళ వాళ్ళ కూతురుండి పెళ్లి కనుక చేస్తే 30,000, ఆ కూతురు ప్రసవానికి కూడా 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లేబర్ కార్డు ద్వారా పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కార్మికునికి దహన సంస్కార ఖర్చుల కోసం 30,000 అందిస్తారు. కార్డు ఉంటే మరణం కనుక జరిగితే ఆయనకు, ఆ కార్మికుడికి 30,000 దహన సంస్కార కార్యక్రమాల కోసం కూడా డబ్బులు వస్తాయట. ఇక ప్రమాదవశాత్తు అంగవైకల్యాన్ని కలిగిన వారికి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు, తాత్కాలిక వైద్య ఖర్చుల కింద కార్మికులకు నెలకు 4,500 చొప్పున గరిష్టంగా 13,500 రూపాయలు ఇస్తారట. ఒకవేళ ప్రమాదవశాత్తు అంగవైకల్యం అంటే చెయ్యి కాలు ఏదైనా ప్రమాదంలో విరిగిపోయినా లేదంటే కోల్పోయినా వాళ్ళకి 2 నుంచి 5 లక్షల వరకు సహాయం అందుతుందట. ఇక అదే విధంగా ప్రతి నెల 4,500 రూపాయల గరిష్టం చొప్పున సంవత్సరం మొత్తం 13,500 రూపాయలు ఈ లేబర్ కార్డు ఉన్నోళ్లకు వస్తాయి అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. మనం ముందుగా గుర్తుంచుకోవాల్సిన ప్రయోజనాలు, ప్రజలారా మన ఛానల్ ద్వారా కూడా లేబర్ కార్మికులు అన్నలందరికీ చెప్పేది ఒకటే, మీరందరూ కార్మికులు అందరూ ఈ కార్డును తీసుకోవాలి, లేబర్ కార్మికులు అందరూ తీసుకోవాలి. ఒకవేళ ఈ కార్డు తీసుకున్న సంవత్సరం తర్వాత, అంటే కార్డు పొందిన సంవత్సరం తర్వాత ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఒకటి, కూతురు పెళ్లికి 30,000 రూపాయలు, కూతురు ప్రసవానికి 30,000 రూపాయలు, మరి ప్రమాదంలో మరణిస్తే 6,30,000, సాధారణ మరణం అయితే 1,30,000. అదే విధంగా అంగవైకల్యం కనుక ఏర్పడితే, ప్రమాదవశాత్తు అంగవైకల్యం కనుక ఏర్పడితే 2 నుంచి 5 లక్షల రూపాయలు. ఒకవేళ కార్మికుడు కనుక మరణిస్తే
30,000 రూపాయలు దహన సంస్కారాల కోసము, అదే విధంగా గరిష్టంగా ప్రతి నెల 4,500 రూపాయలు కార్మికుడికి ఇస్తుంది. సంవత్సరం మొత్తంలో 13,500 రూపాయలు గరిష్టంగా అందించే ప్రయోజనాలు లేబర్ కార్డు కలిగిన కార్మికులందరికీ అందుతాయి అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. మరి అదే విధంగా డిప్యూటీ లేబర్ కమిషనర్ సార్ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెంకటరమణ సార్ కూడా అదే విషయం చెప్తున్నాడు. కార్మిక సంఘాల నాయకుడు కన్నం లక్ష్మణన్న కూడా చెప్తున్నాడు. మరి అదే విధంగా మీరందరూ ఎవరైతే లేబర్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా తప్పనిసరిగా లేబర్ కార్డును పొందాలి అని చెప్పేసి మన ఛానల్ ద్వారా ప్రజలందరికీ మరియు లేబర్ కార్మికులందరికీ చెప్పే ముఖ్యమైన ముచ్చట ఇది. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. గిది ఎందుకు తీసుకుంటలేరో మరి తెలియదు, కానీ మీరందరికీ అవగాహన కల్పించడానికి మనలాంటి ఛానళ్ళు ఉన్నాయి. అదే విధంగా ప్రభుత్వం కూడా, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా ఛానల్ ద్వారా ప్రజల తరపున, లేబర్ కార్మికుల తరపున చెప్పేది ఏందయ్యా అంటే, మీరు ఖచ్చితంగా లేబర్ కార్డు పైన ప్రతి ఒక్క లేబర్ కార్మికునికి అవగాహన కలిగించే విధంగా మీరు కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి ఒక్క లేబర్ అన్న ఖచ్చితంగా కార్డును పొంది ఉండాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క లేబర్ను కోరుతున్నాం. ఇది ప్రజలారా ఈ యొక్క లేబర్ కార్డు ముచ్చట.